నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. భారతదేశం 80వ ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి తరుణంలో ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ గూస్ బంప్ స్పీచ్ ఇచ్చారు. ఈ స్పీచ్లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు, జంజీని ఉద్దేశించి మాట్లాడారు, అర్బన్ నక్సల్స్, దిమాగీ నక్సల్స్ని ఉద్దేశించి కూడా మాట్లాడారు. ఈ స్పీచ్లో చాలామందికి వెళ్ళాల్సినటువంటి మెసేజ్ వెళ్ళిపోయింది. పర్టికులర్గా ఈ బొద్దింకలు అని చెప్పి మనం గత 2 నెలల నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. దేశంలో వాళ్ళు సృష్టించినటువంటి గలాట, గందరగోళం, పర్టికులర్గా ఢిల్లీ వేదికగా చేసుకుని ఆ బొద్దింకల పార్టీ సృష్టించినటువంటి హడావిడి అంతా ఇంత కాదు. ఇప్పటికే ప్రధాని మోదీ తీసుకున్నటువంటి కొన్ని యాక్షన్స్తో బొద్దింకలు సగానికి పైగా చచ్చిపోయి నిర్వీర్యంగా మారిపోయినాయి. తాజాగా ఇచ్చినటువంటి ఎర్రకోటపై నుంచి ఇచ్చినటువంటి స్పీచ్తో ప్రధాని మోదీ ప్రకటించినటువంటి ఒక నిర్ణయంతో ఈ బొద్దింకలు ఆల్అవుట్ అయిపోయినట్టుగా కనబడుతోంది. కారణం ఏంటంటే ఒక కీలకమైనటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏఐ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం, శిక్షణ ఇవ్వబోతున్నాం. और इसलिए हमने युवाओं के लिए विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है. डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर है, हमारे पास उत्तम टैलेंट है, टीचर्स हैं. उन संसाधनों को जोड़ करके हम देश के नौजवानों को फ्री कोचिंग देने का एक पूरा नेटवर्क हम खड़ा करने वाले हैं. 1 కోటి మంది యువతీ యువకులకు ఈ యొక్క ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. ఎందుకంటే ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేనటువంటి రంగం అంటూ ఏదీ లేదు. అన్ని రంగాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దూసుకుపోతుంది. తప్పనిసరిగా మనం అప్డేట్ కావాల్సిందే. దీనికి సంబంధించి 1 కోటి మంది యువతీ యువకులకి ప్రభుత్వం ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వబోతోంది. దీంతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే పోటీ పరీక్షలకు సంబంధించి ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ కూడా అందిస్తామని చెప్పి ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. అది కూడా 1 కోటి మందికి కంప్లీట్గా ఫ్రీగా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అంశం దేశం మొత్తాన్ని కూడా కుదిపేసింది. ఈవెన్ చెప్పాలంటే ప్రభుత్వాన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టింది. ఆఖరికి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ అంశాన్ని హైజాక్ చేసి చాలా ఇంటర్నల్ ఫోర్సెస్, స్వార్థపూరిత రాజకీయ శక్తులు, విదేశీ శక్తులు కూడా ప్రభుత్వాన్ని దించేయాలన్నటువంటి ఒక పెద్ద కుట్ర చేసే. కాకపోతే ఆ కుట్రను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది, కొంత నష్టం జరిగినా కూడా. ఈ అంశం అంతా దేని చుట్టూ తిరిగిందంటే ఒకటే, ఈ కార్పొరేట్ శిక్షణా సంస్థలు, కార్పొరేట్ ట్రైనింగ్ సెంటర్స్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లేకపోతే వీటన్నిటికీ సంబంధించి ఎవరైతే ఈ ర్యాంకులు గోల పెడుతూ ఉంటాయో ఇలాంటి సంస్థలకు ప్రధాని మోదీ ఈరోజు ప్రకటించినటువంటి ఒక నిర్ణయము ఒక గట్టి హెచ్చరిక లాంటిది. ట్రాన్స్పరెంట్గా ఉండండి, శిక్షణ ఇవ్వండి, మేము కాదనట్లేదు, కానీ ర్యాంకుల కోసం పేపర్లు లీక్ చేస్తామంటే ఊరుకునేటువంటిది లేదు. ఎందుకంటే ఈ అంశాన్నే ఎత్తుకొని ఈ CJP, కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద గందరగోళం సృష్టించింది. అకౌంటబిలిటీ ఉందా లేదా అంటూ అసలు విషయాన్ని పక్కన పెట్టేశారు. దాని గురించి ఏమీ మాట్లాడలేదు. ఎంతసేపు రాజీనామాలు చేయండి, ప్రభుత్వం దిగిపోవాలి, ఇంకో ఉద్యమానికి పిలుపునిస్తామని చెప్తున్నారు తప్పితే విద్యార్థుల మీద వీళ్ళెవ్వరికీ కూడా నిజమైనటువంటి ప్రేమ లేదు అన్నటువంటి విషయం ఆ 40 రోజుల్లో అర్థమైపోయింది. చాలా ఆధారాలని బయటపెట్టింది. కాకపోతే చాలామంది డిసప్పాయింట్ అవుతున్నది ఎక్కడంటే ఈ బొద్దింకల మీద ఎందుకు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. ప్రభుత్వం దగ్గర సమాచారం ఉన్నప్పటికీ, అంటే వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచి నిధులు వస్తున్నాయి, ఎవరు పంపిస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ సంభాషణలు, ఈ కాల్ డేటా ఇదంతా ఉన్నప్పటికీ కూడా ఎందుకని ఈ బొద్దింకల పైన ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు అనేది బహుశా ప్రభుత్వం దగ్గర ఒక సమాధానం ఉండి ఉండవచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ నీట్ పేపర్ లీకేజ్ అంశం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగిందో ప్రధాని మోదీ యుద్ధ ప్రాతిపదికన కొన్ని యాక్షన్ తీసుకున్నారు. గతంలో ఎప్పుడు అంత స్ట్రిక్ట్ యాక్షన్ జరగలేదు. మనం ఇంతకుముందు కూడా దీని గురించి చెప్పుకున్నాం. ఒకటి యాంటీ పేపర్ లీక్ బిల్లును ఒకటి తీసుకురావడం జరిగింది. ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా ఉభయ సభల్లో దాన్ని పాస్ చేయడం జరిగింది. ఎందుకంటే అడిగింది అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెంట్గా జరగాలని చెప్పి. బట్ ప్రతిపక్షాలు ఎస్కేప్ అయ్యాయి. బట్ ప్రభుత్వం తాను చేయాలనుకున్నది చేసి చూపించింది. ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా తీసుకొచ్చింది. ఎందుకంటే దానికి ఒక టైం బౌండ్ లోపల దాంట్లో ఏమైనా అవకతవకలు జరిగితే బాధ్యులైనటువంటి వారికి శిక్ష పడాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకురావడం జరిగింది. అలాగే
గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక హై పవర్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 6 సభ్యులు నందన్ నీలేకని గారి నేతృత్వంలో 6 వివిధ రంగాలకు చెందినటువంటి సభ్యులు అందులో మెంబర్స్గా పెట్టడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఈ కార్పొరేట్ ట్రైనింగ్ సంస్థలకు ఎవరైతే దీన్ని అడ్డం పెట్టుకొని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలను తన జేబులో వేసుకుంటూ ఉన్నారో అలాంటి సంస్థలకు వ్యక్తులకు కూడా ఒక పెద్ద అప్పటికే సగం వాళ్ళకి చచ్చిపోయినట్టయింది. ఈ కార్పొరేట్ దందాలు చేసేటువంటి సంస్థలకన్నిటికీ కూడా సగం వాళ్ళ ఎనర్జీ బలం తగ్గిపోయింది ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలతో. అలాగే ఏ అంశాన్నైతే సుదీర్ఘ ఉద్యమంలాగా కొనసాగిద్దామని ఈ బొద్దింకలన్నీ అనుకున్నాయో వాళ్ళ వెనుకున్నటువంటి లెఫ్ట్ ఎకోసిస్టమ్ వాళ్ళు కూడా అనుకున్నారో ప్రభుత్వం ఈ యాక్షన్ తీసుకునేసరికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేసరికి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. వాళ్ళకి నోట మాట రాలేదు. సో బొద్దింకల యొక్క పని అక్కడే సగం అయిపోయింది. ఇప్పుడు తాజాగా ఈ ఆన్లైన్ కోచింగ్ ఫ్రీ కోచింగ్ 1 కోటి మందికి అనేసరికి ఇప్పుడు ప్రతిపక్షాలు అలాగే లెఫ్ట్ ఎకోసిస్టమ్ అలాగే ఈ CJP కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా ఏదైతే కొన్ని ఉద్యమాలు పుట్టుకొస్తూ ఉన్నాయో విద్యార్థుల భుజం మీద తుపాకీ పెట్టి ప్రభుత్వాన్ని కాల్చాలి, ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయాలి, ప్రభుత్వాన్ని కూల్చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి శక్తులందరికీ కూడా బొద్దింకలపైన ప్రధాని మోదీ ఎర్రకోటపై నుంచి ఒక పెద్ద హిట్ కొట్టారు. దీంతో ఆల్ అవుట్ అయిపోయినట్టుగా కనబడుతోంది. ఎందుకంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. దిమాగీ నక్సల్స్ అని కూడా ప్రస్తావించారు. అంటే వీళ్ళనే మనం అర్బన్ నక్సల్స్ అని కూడా పిలవచ్చు. ఎందుకంటే వీళ్ళ చేతిలో తుపాకులు ఉండవు, వీళ్ళేమి అడవుల్లో తిరగరు. గతంలో అది అంతా పాత స్టైల్. ఈ దిమాగీ నక్సల్స్ అనేది దేశానికి చాలా కొత్త శత్రువులు. వీళ్ళతో చాలా ప్రమాదము. యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు, యువత ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు, వాళ్ళని రెచ్చగొట్టి రోడ్లపైకి పంపిస్తున్నారు. తద్వారా వాళ్ళ యొక్క మైండ్ పాడవుతుంది, స్పాయిల్ అవుతుంది. వీళ్ళ విషయంలో యువకులు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి యువతకు పర్టికులర్గా జెన్జీకి మోదీ ఒక పిలుపునిచ్చారు. ఈరోజు ఇచ్చినటువంటి ఈ గూస్ బంప్ స్పీచ్తో 3 1 బర్డ్ 1 షాట్ 3 వర్డ్స్ అన్నట్టుగా ఒక దెబ్బకు 3 పెట్టెలలాగా లెఫ్ట్ ఎకోసిస్టమ్కి ఒక దెబ్బ కొట్టారు. అలాగే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు ట్రైనింగ్ పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నటువంటి వాళ్ళకి కూడా ఒక విధంగా దెబ్బలాగానే చూడాలి. అలాగే ఈ అంశాన్ని హైజాక్ చేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నటువంటి ఈ బొద్దింకల బ్యాచ్ అంటే ఈ అభిజిత్ అండ్ గ్యాంగు వీళ్ళందరికీ కూడా ఒక షాక్ ఇచ్చినట్టుగా అయింది ప్రధాని మోదీ. మరి దీనికి సంబంధించి మీ ఒపీనియన్స్ని, మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.